హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మనం టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 kg టొమాటోస్ తీసుకున్నాను. మీరు తీసుకునే టొమాటోలు అవి పండు అయి ఉండాలండి, అప్పుడైతే మనకు టొమాటో పచ్చడి బాగుంటుంది. అండ్ మీకు దొరికితే నాటు టొమాటోలు తీసుకోండి. తర్వాత వాటితో పాటు నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను. 1 kg టొమాటోలకి ఎంత చింతపండు, ఎంత ఉప్పు అండ్ ఎంత కారం వేసుకోవాలి అనేది నేను వీడియోలో చెప్తానండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను ఒక గిన్నెలో చింతపండు అదేవిధంగా ఉప్పు వేసేసుకున్నాను. ఈ రెండింటిని వేసుకొని ఊరికే అలా జస్ట్ చేత్తో కలిపి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న టమాటోలు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసుకొని ఇలాగ మంచిగా ఒత్తేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ టమాటోలో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. సో ఇలాగ మనం తీసుకున్న టమాటోలు అన్నిటిని కట్ చేసుకొని ఇలా నీట్గా పిండుకోవాలి. అప్పుడైతే ఆ టొమాటోలో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఈ టొమాటోల్ని పిండుకున్న తర్వాత ఆ రసం ఉంటుంది కదండి, ఆ రసాన్ని అంతా మనం ఇందాక పెట్టుకున్న చింతపండు ఉప్పులో వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ టైం ఊరికే లైట్గా అలా పిండేసి అవి అంతా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మీకు ఒకసారి ఊరికే అలా జస్ట్ లైట్గా మిక్స్ చేయండి, లేకపోతే అలా అయినా వదిలేసేయండి, పర్లేదు. తర్వాత ఈ టొమాటోలు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ ఎక్కువ గట్టిగా మంచిగా పిసుక్కుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ టొమాటోలో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ మంచిగా నేను రసం పిండేసుకొని ఆ తొక్కల్ని వచ్చేసి ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్ట్రెంత్ ఉంది, మేము ఇంకా మంచిగా చేయగలము అనుకుని మీరు చేత్తోనే చేసేసుకోవచ్చు, మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. నేను మీకు నాటు టొమాటోలు ఎందుకు తీసుకోమన్నాను అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాటు టొమాటోలు అంటే ఆ తొక్క అనేది పలచగా ఉంటుంది కాబట్టి ఈజీగా పిండేసుకోవచ్చు మనం. బట్ ఈ హైబ్రిడ్కి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఎంత అన్నా కానీ రాదనమాట. సో అందుకే నేను నాటు టొమాటోలు అని చెప్పాను. నేనేం చేశానంటే మాకు నాటు టొమాటోలు దొరకలేదు, సో హైబ్రిడ్వి తీసుకొని ఇలాగ కొంచెం అయినంత వరకు చేత్తో చేసేసుకొని తర్వాత మిక్సీలో వేసేసుకున్నాను. ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇలాగా మనం ఆ పేస్ట్ని అంతా వేసేసుకోవచ్చు. జనరల్గా మనం టొమాటో పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక టైప్. ఇంకోటి వచ్చేసి మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. సో రెండు టేస్ట్ బాగుంటాయి. ఇదైతే చాలా రోజులు నిలువ ఉంటుందండి. అండ్ మళ్ళీ ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్లోకి వాటిలోకి సెపరేట్గా చట్నీ చేసుకునే టైం లేకపోతే కూడా ఇది వేసేసుకోవచ్చు, బాగుంటుంది పుల్లగా అలాగా. నేను పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నార్మల్గా మిక్స్ చేస్తే చాలు, మనం ఫోర్స్ పెట్టి ఏం మిక్స్ చేయనక్కర్లేదు. జస్ట్ అలా మిక్స్ చేసేసి ఎండలో పెట్టుకోవాలండి. మీకు ఎండ బాగా ఉంది అనుకుంటే ఒకరోజు పెడితే సరిపోతుంది. లేదు మాకు కొంచెమే వస్తుంది ఎండ అనుకుంటే ఒక 2 days పెట్టుకోండి, అంటే ఇది గట్టిగా అయిపోవాలి. ఇలా మనం ఎండలో ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల ఆ టొమాటోలో ఉన్న రసం అంతా చెమ్మంతా ఈ చింతపండులోకి ఇంకిపోతుంది. సో పచ్చడి అనేది పాడవదు. తర్వాత మనం ఇదంతా ఈ మిశ్రమాన్ని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి నీట్గా, ఈ చింతపండు అంతా నీట్గా నలిగేలాగా. ఇప్పుడు మనకు టొమాటోలు ఏమన్నా కొంచెం పీసెస్గా తొక్కలుగా ఉన్నా కానీ ఈ స్టేజ్లో అవి నీట్గా నలిగిపోతాయి. ఇక్కడ నేను కొంచెం వేసుకొని నీట్గా రుబ్బుకుంటున్నాను. హాఫ్గా చేసుకొని రుబ్బుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం వేసేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా సైడ్స్ అంతా నీట్గా దాంట్లోకి మధ్యలోకి అనుకుంటూ మంచిగా రుబ్బుకోవాలి. సో ఇక్కడ మనం కారం ఉప్పు క్వాంటిటీకి వచ్చేస్తే 1 kg టొమాటోలకి మనం 150 grams చింతపండు తీసుకోవాలి. అండ్ పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం పొడి తీసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ చింతపండు అంతా ఇందాకే వేసేసాను. ఇప్పుడు కారం వచ్చేసి మనం ఇక్కడ రుబ్బుకుంటున్నాం కదా, ఇది కొంచెం బాగా మెదిగిన తర్వాత కారం వేసుకోవాలి. డైరెక్ట్గా మనం రోట్లో వేసేసుకొని రుబ్బుకోవాలండి. ఇక్కడ మీరు కారం వేసుకున్నాక రుబ్బేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్లోగా రుబ్బుకోండి, లేదంటే కారం అనేది మన కళ్ళల్లో పడిపోతుంది. కొంచెం స్లోగా రుబ్బుకుంటే ఒక 5 సార్లు అలా తిప్పిన తర్వాత కారం అనేది కొంచెం ఆ చెమ్మ తగిలి అతుక్కుపోయిద్ది. సో ఇప్పుడు ఫాస్ట్గా రుబ్బుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి. ఇలాగా మనం మంచిగా బాగా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా రావాలండి ఆ పేస్ట్ అనేది, ఇలా వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. సో నేను ఇనిషియల్గా కొంచెం తీసుకొని రుబ్బుకున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ హాఫ్ క్వాంటిటీ మళ్ళీ వేసుకొని మళ్ళీ రుబ్బుకుంటున్నాను. మీరు
టొమాటో పచ్చడి ఈ ప్రాసెస్లో చేసుకుంటారా, చేసుకోకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే మీరు చూడటం. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. లైక్ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత లైక్ మంచిగా గుజ్జులాగా అయిపోవాలండి. అంత బాగా మెదిగేంత వరకు మనం రుబ్బుకోవాలి. సో ఇలా మంచిగా రుబ్బుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ దానికి కూడా నేను తీసుకున్న పావు కేజీ కారంలోనే ఫస్ట్ బ్యాచ్లో కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మిగతా కొంచెం వేసుకొని రుబ్బుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కారం వేసినప్పుడు స్లోగా తిప్పుకున్నాను. ఇలా అంతా మంచిగా రుబ్బుకోవాలి. మీరు ఏంటంటే మీకు ఇప్పుడే తిరగమాత వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇదంతా వేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటే మీకు అవసరమైనప్పుడైనా కొంచెం కొంచెం తీసుకొని తిరగమాత వేసుకోవచ్చు, పాడవదు. ఇలా కానీ చేసుకున్నారంటే సంవత్సరం రోజులు పక్కా ఉంటుందండి. మేము నా చిన్నప్పటి నుంచి ఇదే చేసుకుంటాం ప్రతి ఇయర్ సమ్మర్ వచ్చిందంటే. సో ఇలాగ మంచిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం ఈ పచ్చళ్ళలో తాలింపుకి వెల్లుల్లి వేసుకుంటాము. సో వాటికి నీట్గా తొక్కలు తీసి పెట్టుకొని పక్కన ఇక్కడ నేను ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 15 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. ఆవాలు కూడా మంచిగా వేయించుకోండి. తర్వాత మనం దీంట్లోకి పచ్చెనపప్పు కూడా వేసుకుంటాము. మీరు పచ్చెనపప్పు వేసుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకోకపోతే పచ్చెనపప్పు అనేది మాడిపోతుంది. కాబట్టి మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పచ్చెనపప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఈ ఆవాలు బాగా వేగిపోయిన తర్వాత పచ్చెనపప్పు కూడా వేసేసుకుంటున్నాను. పచ్చెనపప్పు వేసుకున్న ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా కలిపెట్టుకొని మంచిగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ అండ్ పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మనం ఇక్కడ చెప్పాను కదా వెల్లుల్లిపాయలు వేస్తామనేది, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా వేయించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు మీరు పచ్చడి పెట్టిన రోజే కానీ తిన్నారంటే అంతేం టేస్టీగా అనిపించదు. ఒక 1 మంత్ కానీ అలా అయిన తర్వాత ఏంటంటే ఆ పచ్చళ్ళలో ఉన్న పులుపు, ఉప్పు అవన్నీ ఆ వెల్లుల్లిపాయలోకి ఊరుతాయి అనమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి. సో వెల్లుల్లిపాయలు హెల్తీ కూడా కాబట్టి మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా అయినా పుల్లగా అలా ఉంటే పిల్లలు ఈజీగా తింటారు, లేదంటే అవి టేస్ట్ నచ్చక తినరు కదా. సో ఇలాగ నేను తాలింపు అంతా వేసుకున్న తర్వాత అది చల్లారడం కోసం పక్కన పెట్టేశాను. అది బాగా చల్లారాలండి. అదేవిధంగా మనం ఈ టొమాటో పచ్చడి ఉంది కదా, అది కూడా పక్కన పెట్టామంటే అది కూడా కారం ఉప్పు అవన్నీ ఊరి మంచిగా ఉంటుంది. తర్వాత ఇదంతా తాలింపు అంతా వేసేసుకొని మనం దేంట్లో అయితే పెట్టుకున్నామో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నేను చేసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీకే తాలింపు వేసుకుంటున్నాను, మిగతా హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత వెళ్ళి వేసుకోవడానికి కొన్ని రోజులు అయిన తర్వాత వేసుకోవడానికి ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించింది పచ్చళ్ళలోకి. సో నేను మళ్ళీ ఆయిల్ కాచుకొని విడిగా యాడ్ చేశాను, అది నేను వీడియోలో పెట్టలేదు. సో ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత ఇది మనం ఒక గ్లాస్ జార్లో కానీ ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కడికి పోదండి, చాలా డేస్ అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా హాఫ్ క్వాంటిటీకి ఒక్కటే తాలింపు పెట్టుకుని మిగతా హాఫ్ క్వాంటిటీకి తాలింపు పెట్టుకోలేదని, ఆ మిగతా హాఫ్ క్వాంటిటీ నేను ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నాకు అవసరమైనప్పుడు మళ్ళీ నేను దానికి తాలింపు పెట్టేసుకుంటాను. సో అంతే అండి, టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.